ఎంతో కమ్మనైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన తోటకూర. తోటకూర హెల్త్‌కి ఎంతో మంచిది. తోటకూరని అమరాంత్ ఆకులు అని కూడా అంటారు. తోటకూరలో విటమిన్ ఏ, సి, కే, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం తోటకూర తినాల్సిందే. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మనం ఖచ్చితంగా తినాల్సిందే. సరే, ప్రాసెస్‌లోకి వెళ్దాం. అర ఫస్ట్ స్పూన్ పాన్ ఆవాలు, 1 పెట్టుకొని స్పూన్ 3 జీలకర్ర, స్పూన్ల గుప్పెడు ఆయిల్ కరివేపాకులు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న మిరపకాయలు ఒక రుచికి తగ్గట్టుగా ఒక 7, 8 తరిగి పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను. కొంచెం మంచి జోరగా అయినమ్మటే 4 చిన్న సైజు ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఇది రెడ్గా వచ్చే వరకు, మెత్తపడే వరకు మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. జోరగా వేగుతుంది. తర్వాత ముందుగానే నేను తోటకూర 2 కట్టలు మంచిగా కోసి మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మెత్తబడే వరకు మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం మెత్తబడినాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని మెత్తబడే వరకు, దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత దగ్గరకు పడుతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తొందరగా మగ్గుతుంది. తర్వాత 3 తరిగిన టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మెత్తబడే వరకు టైం పడుతుంది కాబట్టి 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతుంది. తోటకూర, టమాటా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్లిమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. మంచిగా దగ్గరకు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తోటకూరలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా చేసుకోండి. మరి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరంగా, కమ్మగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.